देखो ఎగిరోతాం బాయే సీట్లో కూసోయే బేగి పెట్టే పెట్టేయే బాలా 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 బాబు టాక్సీ బాలా 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 చలో Hi, hello and welcome. Very good evening. Freedom Refined Sunflower Oil, Big Celebrity Challenge, Incredible India. ఈ రోజు మా ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలోకి నలుగురు అద్భుతమైన గెస్టులు రాబోతున్నారు నాతో ఛాలెంజ్ చేయడానికి. ఇద్దరు అందం అభినయంతో పడగొడితే మరో ఇద్దరు పంచ్ డైలాగులతో కడుపుబ్బా నవ్వించి పడేస్తారు. సో ఆ నలుగురిని ఇప్పుడు వేదిక మీదకి పిలుద్దాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మైథిలి, మానస, హైపర్ ఆది అండ్ రత్స రవి. రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చెత్త బొత్తాలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు మాసుడం సూచేసేద్దాం రావే రావే రత్తాలు సూపర్ ఫస్ట్లీ వెల్కమ్ చెప్పాలంటే నువ్వు ఇట్రా. ఏదో డాన్స్ వరకు అడ్జస్ట్ చేశాను. వాళ్ళు సాధారణంగా బీభత్సం డాన్సర్స్. అవునా? అలాంటిది ఒక్కసారి అలా స్టార్ట్ చేయగానే వాళ్ళు ఓకే అని చెప్పి తెలిసింది. ఓకే, సో ఫస్ట్లీ మీ నలుగురికి మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కి స్వాగతం, వెల్కమ్. సో ముందుగా తెలివైన వాళ్ళతో స్టార్ట్ చేస్తాను నేను. సో మిస్టర్ మేధావి, చెప్పండి సార్, మీరు రీసెంట్ గా ఏమైనా ఇన్క్రెడిబుల్ పనులు ఏమైనా చేశారా? అంటే తెలుగులో చెప్తే మంచి దాని క్లారిటీ ఇస్తా. ఏమైనా ఘనకార్యాలు చేశారా? ఘనకార్యాలు అనే గొప్ప పదం వాడకుండా ఒక మనసుకు నచ్చిన 10 అయితే చేశాను. నేను రెగ్యులర్ గా ప్రతి కార్యం ఘనంగానే ఉంటది కదా. నాకు గుర్తుండిపోయే పని ఏంటంటే, ఈ మధ్య తలసేమియా పేషెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళకు రక్తాన్ని ఉత్పత్తి చేసే శక్తి ఉండదు. మనం ఇచ్చే ఒక బ్లడ్ వల్ల ఒక 2 నెలల లైఫ్ ఉంటుందండి వాళ్ళకు. నేను ఇవ్వడం కాదు, నలుగురితో ఇప్పించా. నేను బ్రతుకున్నంత వరకు నేను బ్లడ్ ఇస్తూనే ఉంటా. అలాంటి పేషెంట్ లేకుండా చేస్తానని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటా. వెరీ గుడ్ మూవ్. నిజంగా ఆ పేషెంట్స్ అందరూ ఎప్పటికైనా తగ్గాలి, వాళ్ళకి సరైన టైంకి బ్లడ్ అందాలి అని అందరం కోరుకుందాం. సో ఒకసారి అటు వెళ్ళొస్తా. మైథిలి గారు ఏమైనా ఇన్క్రెడిబుల్ పనులు ఏమైనా చేస్తున్నారు ఈ మధ్యన? మాకు షూటింగ్ చేసుకోవడానికి టైం సరిపడలేదు. ఇన్క్రెడిబుల్ పనులు ఎక్కడ చేస్తాం? ఇంత బిజీగా ఉండి బ్యూటిఫుల్ గా ఎలా ఉంటారు మీరు? 3 పూట్ల బాగా అన్నం తింటాను. మంచి ప్రొడక్షన్ హౌస్ అన్నమాట. వెరీ గుడ్. సో మేడం గారు, 2015 లో నా లైఫ్ ని టర్న్ చేసింది ఒకటి చేశాను. ఏం చేసామ్మా? ఏప్రిల్ 1st మా మమ్మీ వాళ్ళకి నా లవ్ ప్రపోజల్ ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక నేనే ప్రీతం బయోడేటా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి అలా పెట్టాను. ముందు వాళ్ళు ఫస్ట్ నమ్మలేదు. అది ఏప్రిల్ 1st. ఏ ఆ డే ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు ఆయన బయోడేటా చెప్పడానికి ఇంట్లో? నిజమైతే ఒప్పేసుకుంటారు, లేదంటే ఫూల్ చేయడానికి చేసింది అని చెప్పేసి తప్పించి. ఏమనుకుంటావు నువ్వు అసలు? ఏంటి ఇదేనా నువ్వు చేదంటే? అమ్మ మామూలు తెలివైన వాళ్ళు కాదమ్మో మీరు. వెల్ డన్ సూపర్. హైపరన్నా ఏమిటి విశేషాలు? రీసెంట్ గా మరి రీసెంట్ గా కూడా ఇప్పుడే మీరు స్టెప్ నేర్పిస్తే మేము వేసేట్టు సార్. అంతకు మించిన ఘనకార్యం, అంతకు మించిన కార్యం నేను ఇంకేం చేయలేదు. బట్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ది షో. దేర్ యు గో. మీ పొజిషన్ అక్కడ, మీ నలుగురిది. ఐల్ సీ యు సూన్. ఓకే, సో మై బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా ఛాలెంజెస్ అన్ని అందుకోవాలి అంటే మీరు ముందుగా ఆట మొదలెట్టడానికి ₹1,00,000 నా తరఫుని. ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 ఇక్కడ జరగబోయే యాక్ట్ గురించి ముందుగానే నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఫస్ట్ లెవెల్లో మీరు ఎస్ మీద కొంచెం డబ్బులు, నో మీద కొంచెం డబ్బులు పెడతారు. మీరు కనుక గెలిస్తే
ఇంటూ 2 times నేను మీకు ఇస్తాను. ఓకే, మినిమం 25,000 పెడతారు మీరు. సో నేను ఇచ్చిన లక్షని అక్షరాల 10 లక్షలు చేసుకునే బంపర్ అవకాశం మీకుంది. నన్ను నమ్మితే ఏమవుద్దు నాన్న? కానీ నేను నిన్ను నమ్మడానికి వచ్చింది. అమ్మా నిన్ను నమ్ము ఉన్నదమ్ము. So let's start. Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge Incredible India. సో ఇక్కడ మామూలుగా ఫస్ట్ లెవెల్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. ఇక్కడికి వచ్చే వాళ్ళ గురించి నేను స్టేట్మెంట్ లాగా ఇస్తా. భయ్యా నిప్పు వస్తుందేమో అని దాన్ని ప్రయత్నిస్తున్నా భయ్యా. ఇప్పుడంతా మ్యాచ్ బాక్స్ లైటర్ సిస్టమ్ కదా. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు భయ్యా, మనిషి ముట్టుకుంటే నిప్పులు వచ్చేస్తున్నాయి వాళ్ళ దగ్గర. ఈ రోజు ఫస్ట్ లెవెల్లో ఇక్కడ పర్ఫామ్ చేయడానికి ఎవరైతే రాబోతున్నారో కరెంట్ మ్యాన్ అంటారో ఫైర్ మ్యాన్ అంటారో మీ ఇష్టం, కానీ వాళ్ళు మాత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు ఈ స్టేజ్ మీద. ఒక్కొక్క పర్సన్ ని టచ్ చేసుకుంటూ లాస్ట్ పర్సన్ ఫైర్ ని క్రియేట్ చేస్తారు. నెంబర్ 2, దీపం ఉందనుకో, దాని ఒత్తుని ఆ నాలుగుతో టచ్ చేస్తే మంట వస్తుంది. అండ్ 3వది భయ్యో, ఇది హైలైట్, ఈయన ఊరినే కోటు మీద చేస్తే కోటు అంటుకుపోతుంది. ఈ 3 వీళ్ళు చేస్తారు అని నేను స్టేట్మెంట్ ఇస్తున్నా. 3 కనుక చేస్తే ఎస్ అవుతుంది, 3 ఒకటి కూడా చేయకపోయినా నో అవుతుంది. మినిమం 25,000 రెండింటి మీద పెట్టాలి. 4 ఆలోచించి ఓ డెసిషన్కి రండి. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. సో ఆలోచించండి. టేక్ యువర్ టైం, టేక్ యువర్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అయితే ఉంది కానీ ఆనందం దొరికితే డౌట్ ఉంది. అదే మీకు ఎంత టైం కావాలంటే అంత ఇస్తా. 5 seconds ఇస్తా, తీసుకోండి. అందుకే మా అమ్మ వచ్చేటప్పుడు ఫ్రీడమ్ ఆయిల్ తినిపోరా అన్నది. ఆయిల్ తినరు భయ్య, తాగుతారు. నో 50 నో, 25 ఎస్ అండ్ 50 నో అంటున్నారు వాళ్ళు 4 ఆలోచించి. సో వాళ్ళకి ఎంత మిగులుతుంది ఎంత ఊడుతుంది తెలియాలి అంటే ఇక ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి పిలవాలి సుబోధ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. Okay, so Subhaji, ready up? Let's go for it. Good luck.
ఎలక్ట్రిక్ మెన్ అని చెప్పానా, ఫైర్ మెన్ అని చెప్పానా? నేను ఒకటే చెప్తా, వీళ్ళ వంశం నిప్పు. స్టార్టింగ్ లో చెప్పా వెరీ హాట్ అన్నా కదా. మామూలు ఆట కాదది. మీరు సురక్షితం, ఏ గవర్నమెంట్ మీకు సెక్యూరిటీ అవసరం లేదు. అండ్ హైలైట్ ఏంటంటే వీటిలన్నిటి మధ్యలో సార్ కిतना వోల్ట్ है वो? 20,000 वोल्ट करंट है उसमें. 20,000 వోల్ట్ల కరెంట్ ని పాస్ చేసుకుంటూ నాలుగుతో టచ్ చేస్తున్నారు, బాడీ టు బాడీ టచ్ చేస్తున్నారు, బట్టలు అంటించగలుగుతున్నారు, రాడ్లు, కర్చీఫ్లు. కొబ్బరి బొండం అయితే ఇంకా అద్భుతం భయ్యా, నాలుగుతో టచ్ చేసాడు ఆయన. సూपर सर जी और आप लोग बिग सेलिब्रिटी चैलेंज इनक्रेडिबल इंडिया शो पे आए और वी आर सो हैप्पी. सालों भर हजारों शोज करते जाओ और भारत का नाम रोशन करते जाओ. थैंक यू सर, थैंक यू. सर आप ప్యాంట్లు అంటిస్తున్నారు, షర్ట్లు అంటిస్తున్నారు, కొబ్బరి బొండాలు అంటిస్తున్నారు, ఐరన్ రాడ్లు అంటిస్తున్నారు, కానీ నా దగ్గర ఒక వెరైటీ పీస్ ఉంది సార్. దర్ ఇస్ ఎ వెరీ స్పెషల్ పీస్ ఆఫ్ ఇండియా. It is a very rare piece, limited edition. That piece you have to burn the hair. ठीक है రవి? మేధావి రవిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. कमल किशोर सर. अब आगे भाई, अब इनको अगर करंट लगे లోపల ఏం లేదు కాబట్టి షాక్ కొట్టట్లే. నేను ఇప్పుడు చెప్తా, దూరం ఉంటా. నాకేమన్నా అయితే నా బిడ్డ పెళ్లి ఎవరు చేస్తారా भाई? अम्मा भैया काका शादी हुआ है आपका? एक ही है, दो? अभी तक तो एक ही हुआ है. तुम्हारा? सर मेरा तो एक ही हुआ है. पिछला सीजन में आए थे तो भैया बोले थे मेरे लिए लड़की देखना उधर में. ఇంత కరెంట్ పెట్టుకొని ఏకీ షాదీ ఏంది భయ్యా? పంచి పడాయి మన చేతుల పని. బట్ ఇప్పుడైతే ఈయనకి ఇన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి वो सब डाउट्स हम क्लियर करेंगे. ठीक है जी जी. सर जी आप उसको पकड़ो. నాకు ఏ డౌట్ లేదు, నీకోసమా? ఎప్పుడు భయ్యా సైంటిస్టులు మందులు కనిపెట్టారనుకో భయ్యా, ఎవరి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు? ఎలుక మీద కుక్క మీద చేస్తారు. ఎలుక కుక్క. నేనైతే నా దిల్ కా టుకుడా మా రవి మీద చేస్తా. ఓకే, ఆ డైలాగ్ తో నన్ను పడేసినావు కాబట్టి నీకోసం నా ప్రాణాలు ఇస్తా. వెరీ గుడ్. ఇలా నుంచో. హెయిర్ కొంచెం కాలుతుంది, ఏం పెద్ద ఫరక్ పడదు. అన్న రత్తరవన్న హెయిర్ కాలదని 50,000 కాలదని. కర్పూరం చేతిలో పెట్టు. హాత్ మీద గారి దిగో. ఓనే హాత్ మే గారే దిగో. నైనా కరెంట్ నాకు కూడా పాస్ అవుతుంది. బ్యాటరీ అయిపోయింది. మానస కెన్ ఐ డూ? నీ కర్మ పో అంది ఆవిడ. వైర్ పట్టుకోలేదు నువ్వు ఒకడివి. అన్ని సామాన్లు కదులుతానే. అద్దు భయమైతే. అరే ఏం కాదు, నువ్వు నేనున్నా కదా, నన్ను నమ్ము. రెడీ భయ్యా. అన్నా చెప్పక నేనా పోతున్నా మాటిను. నేనా? అరే ఏం కాదు. అరే ఓకే, థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. గుడ్ లక్. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో నలుగురు మేధావులు బాగా ఆలోచించి చాలా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆదిభయ్య ఏదో డిక్లేర్ చేసావు లాస్ట్ లో, నో మీద 50, ఎస్ మీద 25. వెరీ గుడ్. అక్కడ అసలైన డిసిషన్ అక్కడ జరిగింది. మనం అనుకున్నట్టు నేను చెప్పిన అన్ని స్టేట్మెంట్లని వాళ్ళు ఇక్కడ చేసి చూపించారు. సో ఎస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నో మీద పెట్టిన 50,000 పోగా ఎస్ మీద పెట్టిన 25,000 ఇంటూ 2 times 50,000 రూపాయలు వచ్చాయి మీకు. ఒక్కొక్క మాటకి ఇట్లా తొడగొట్టి చిటికేసి వార్నింగ్లు ఇచ్చి స్టేట్మెంట్లు ఇచ్చే మా మేధావి రవి పాపం ఒక చిన్న దూది ముక్క పెడితే అట్లా పరిగెట్టినది నువ్వు. రిస్క్ షాట్. ఇప్పుడు నేను అన్ని ఛాలెంజ్ చేయాలంటే నేను బ్రతికుంటాను. నువ్వు కనుక అది వెలిగించుకుంటుంటే మీరు పోగొట్టుకున్న 50,000 తిరిగి ఇచ్చేసేవాడిని. 50,000 కోసమేనా నా ప్రాణ ఖరీదు? ఏంది ఇంత దూది ముక్క చాలని నీ ప్రాణం తీసుకెళ్ళిపోతుందా? సో ఫస్ట్ లెవెల్లో నేను 1,00,000 రూపాయలు ఇచ్చా. అవును. మీరు 25,000 ఎస్ మీద పెట్టారు, 50,000 నో మీద పెట్టారు. 50,000 పోయింది. 25,000 ఇంటూ 2 times 50,000 వచ్చింది. ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉంది? లకారం ఉంది. సో 1,00,000 రూపీస్ మళ్ళీ అలాగే ఉన్నాయి. ఓకే,
సో ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో ఇక ఇప్పుడు లెవెల్ 2. ప్రతి స్టేట్కి లేదా ప్రతి చోట వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం కొన్ని ఆర్ట్స్ చాలా ఫేమస్గా ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్ట్ మల్కమ్ ఆర్ట్. ఒక సింగిల్ పోల్ మీద వాళ్ళు చేసే విన్యాసాలు ఏవైతే ఉంటాయో నిజంగా గ్రేట్ అది. అలాంటి ఒక అద్భుతమైన ఆర్ట్ని ఈరోజు ఈ స్టేజ్ మీద ప్రదర్శించడానికి ఒక టీం వస్తుంది. సో వాళ్ళు ఏమేం చేయబోతున్నారు అనేది నాకు తెలియదు, కానీ నాకు నచ్చిన స్టేట్మెంట్లు కొన్ని చెప్తాను. స్టేట్మెంట్ నెంబర్ 1, ఒక షోల్డర్ నుంచి 4 షోల్డర్స్ వరకు మల్కమ్ పోల్ ఉంటుంది, దానిపైన వాళ్ళు విన్యాసాలు చేస్తారు. నెంబర్ 2, ముగ్గురు ఒకే టైంలో సింగిల్ హ్యాండ్తో దాని మీద ఉండి బ్యాలెన్స్ చేస్తారు. అండ్ లాస్ట్ వన్, ఒక గ్రూప్ కలిసి ఈ మల్కమ్ పోల్ సపోర్ట్తో ఒక ట్రీ ఫార్మేషన్ చేస్తారు. ఇప్పుడు అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ గ్యాంగ్లో ఉన్న వాళ్ళు ఎవరికీ చూపు లేదు. ఈ గ్యాంగ్లో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ కనపడదు. సో ఈ స్టేజ్ ఎంత పెద్దది, ఇక్కడ ఎన్ని లైట్లు ఉన్నాయి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు ఈ స్టేజ్ మీద. సో వాళ్ళ టాలెంట్ అయితే సూపర్బ్, కానీ నేను చెప్పినట్టు వాళ్ళు చేస్తారని తెలియదు, గ్యారంటీ లేదు. దట్ ఈస్ యువర్ ఛాలెంజ్. ఎస్ ఆర్ నో? నీకు వచ్చిన కళ చెప్తున్నావా నిజంగా జరుగుతుంది? అది ఇంత హైపర్గా ఉండే అది ఈ రోజు ఎందుకు చీకట్లేదు ఎత్తుక్కుంటున్నాడు? పోయిన 50,000 పోయిన సార్ వాళ్ళకి ఇచ్చారు ఛాన్స్. లెస్ అంటే వేస్తే బాగుంటున్నావు. ఇందాక మీరు పోగొట్టారనా? ఫైనల్ రౌండ్ మీరే కదా. అవకాశం రా. సరే చేస్తారు. ఈసారి కనుక ఓడిపోతే అబ్బాయిలు ఇద్దరు ఆ మల్కమ్ పోల్ ఎక్కి పైకి వెళ్ళి కూర్చోవాలి. ఇప్పుడు ఓకే. ఐ ట్రస్ట్ యూ రా, ఐ ట్రస్ట్ యూ. ఎస్ ఆర్ నో? Yes. మినిమం 50,000 మీ ఇష్టం ఎంతైనా పెట్టచ్చు. దానిపైన మీరు ఎంత కాన్ఫిడెంట్ ఉంటే అంత పెట్టుకోండి. అండ్ గెలిస్తే ఇంటూ 3 times 70 పెడితే 2,10,000. మినిమమే పెడతాం భయ్, ఇప్పుడు నమ్మకం. మినిమం 50 చాలమ్మా. సరే 50. ఈ ఆడవాళ్ళకు హలో హలో, నాకు ఉంది మీ దగ్గర. ఇందాక మీరు పెట్టారు, ఓడిపోయారు, మేమేం అనలేదు కదా. అందుకే రా నీ మీద నమ్మకం పెరిగింది అనేది. అర్థం చేసుకోరా భయ్యా, అప్పుడప్పుడు ఇటు తిరుగుతూ ఉండు, పక్కన హైపరాది కూడా ఉన్నాడు. ఆగ్నేయం సైడ్ చూడా నేను, ఈశాన్య మూలనే. బరువు ఎక్కువ ఉంది, జాగ్రత్త భయ్యా. విషయం ఏంటంటే వాళ్ళు ఆగ్నేయంజుడు, వాళ్ళు ఈశాన్య. సో మీ ఉద్దేశంలో అది ఎస్. ఎస్ ఎస్. ఎస్. 50,000 రూపాయలతో నేను చెప్పిన స్టేట్మెంట్ ని నమ్ముతున్నారు వీళ్ళు. ఈ 50,000 1,50,000 అవుతాయా, లేదా ఉన్న 50,000 కూడా పోతాయా? ఇది తెలియాలంటే కమ్ ఆన్, వెల్కమ్ వెల్కమ్. రత్నేష్ బ్లైండ్ మల్కమ్ ఫ్రమ్ ముంబై. అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మట్టి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మట్టి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురయిందిగా వయసు వేడుక అదిరే అదిరే కన్నే అదిరే ఏ కుదిరే కుదిరే అన్ని
Superb, superb! Yay! Let's do it for them. Come on! बहुत ही बढ़िया మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు వీళ్ళు. అండ్ నిజంగా మాటల్లో చెప్పలేనిది ఇది. ఈ స్టేజ్ మీద ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారు. మల్కమ్ నిజంగానే ఒక డిఫికల్ట్ ఆర్ట్ అది. బాడీ గ్రిప్ కావాలి, టైమింగ్ కావాలి. స్టేజ్ ఎలా ఉంది, ఇక్కడ ఏం పరిస్థితులు ఉన్నాయి, డైమెన్షన్స్ ఎటు నుంచి ఎటు ఉన్నాయి, వాళ్ళ ఆల్ కాన్సన్ట్రేషన్ పర్ఫార్మెన్స్ మీద మాత్రమే ఉంది. అండ్ దే డిడ్ ద మ్యాజిక్. వండర్ఫుల్, సూపర్. నేను ఈ షోకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. ఇలాంటి పర్ఫార్మెన్స్ నాకు చూపెట్టినందుకు, ఒక భాగస్వామిగా చేసినందుకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వెతికి ఇలాంటివి తీసుకొస్తున్న మీకు నేను మనస్ఫూర్తిగా మా అందరి తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చేస్తుంటే భయం అవుతుంది. అంటే వాడు చేస్తున్నాడు మనకు, అరే పడతాడా మరి గూస్ బంప్స్. अरे क्या बोलेगा रे तू चीजा एक कोहिनूर वज्रम रा మాటల్లో కాదు. ఏ రచ్చ రవి ఆన్ స్టేజ్. సీరియస్ గా తమ్ముడే सबको आपका नाम सबको. Hey, you are the real heroes. థ్యాంక్ యూ సార్. వీళ్ళందరికీ నేను చేస్తున్న పాదాభివందనం. అరే మనం చేయలేమన్నా, మనం తలుచుకుంటా కూడా చేయలేము. వీళ్ళు ఆత్మతో చేస్తున్నారా, దేంతో చేస్తున్నారో వీళ్ళతో ట్రావెల్ అవుతా కానీ అర్థం కాదన్నా. రియల్ గా చెప్తున్నా తమ్ముళ్ళు, యు ఆర్ ద జెమ్స్ యార్. డబ్బుల కోసం పోయిన షోలు చాలా ఉన్నాయి, కానీ ఈ రోజు నేను ఈ షోలో చూసింది నాకేం కావాలో కనపడ్డది. థ్యాంక్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ సూపర్ షోలో నాకు సూపర్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. Hats off to you guys. Thank you so much कि आप लोग बिग सेलिब्रिटी चैलेंज शो पे आए और अद्भुत करके दिखाए स्टेज पे. And you did really a big magic. సార్ థ్యాంక్ యూ సో మచ్. సో అసలు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు ఇంత పెద్ద ఆర్ట్ ని, ఇంత వండర్ఫుల్ ఆర్ట్ ని ఈ స్టేజ్ మీద ప్రెజెంట్ చేశారు మా అందరి కోసం. మనం అంతా ఇక్కడే ఉన్నాం కాబట్టి సరదాగా 4 స్టెప్పులు డాన్స్ చేసి పంపిస్తాం. డాన్స్ ఓకే ओके, जो ब्यूटीफुल लेडीज है ना तो उसके साथ डांस करेंगे. ओके, डील ओके, डील ओके. పిల్లడు, లెట్స్ డూ కుమ్ముడు. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ నుండి ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్మడు. లెట్స్ డు కుమ్ముడు. Thank you so much guys. All the best and good luck. ऐसे ही हजारों करोड़ों शोज करते जाओ और भारत का नाम रोशन करते जाओ. Thank you. సరే, ఇంతకీ మీరు గెలిచారా? ఎస్సా నువ్వా? మేము గెలిచాం. సో వాళ్ళు నేను చెప్పినవన్నీ చేశారా? అన్ని చేశారు. ఏమేం చేశారు? మీదికి ఎక్కారు, చెట్టు పెట్టారు, మనకు చాలా నేర్పారు, ఏమేమి చేసుకోవచ్చో నేర్పారు. వెరీ గుడ్. అవన్నీ నేర్పారు, కానీ నేను చెప్పిన స్టేట్మెంట్లు వాళ్ళు చేయలేదు. అదే మేము నో మీదే 50,000 పెట్టామని చెప్తున్నాం, వీళ్ళే మర్చిపోయి. మీకు వీళ్ళు ఓడిపోవడమే కదా కావాలి. ఓకే, ఇప్పుడు ఓడిపోయినా ఓకే, 50,000 పోయినా పర్లేదు. ఇప్పుడు కారణమే మానస. నువ్వు చైతి, నువ్వు ఆ మాటలని మానేసేయి. సో
ఇక్కడ మల్కం అలాగే ఉంది అండ్ మా రచ్చరవి కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి నువ్వు కనుక మల్కం పైకి ఎక్కి ఆ పైన కనుక నువ్వు బ్యాలెన్స్ చేస్తే ఆ పోయిన 50,000 నేను తిరిగి ఇచ్చేస్తాను. ఎందుకో 50,000 గెలుస్తా అనిపిస్తాను. అందుకే వెళ్ళు పైకి. చేసుకెళ్ళు. ఎస్ సాక్స్ ఇవ్వకపోతే అలాగే జారి కిందకు వస్తావు. దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా కళ్ళు పెంచే రూపాన్ని అందించే దారాన్ని నీ పని పుంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని వెళ్ళ వెళ్ళ మనకి ఎంత వచ్చినా వసూలు చేసుకోరా. అమ్మ రిస్క్ షాట్లు ఉన్నాయి అన్ని. అతను ఫ్లాట్ గా అక్కడ ఉంటే నేను 50,000 ఇద్దాం అనుకున్నాను. 45,000 ఇయ్యరా నీకు దండం ఉంటుంది. పుణ్యం ఉంటుంది. 5,000 కట్ చేసుకో. ఆయన మొహంలోనే అర్థమవుతోంది లోపల ఏం జరిగిందో. సో ఇంకా మేము ఎక్కువ వివరించక్కర్లేదు. థ్యాంక్ యూ రవి. ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో ఎన్నో అద్భుతాలు చూసాం ఈ స్టేజ్ మీద. ఈసారి మరో అద్భుతం చూడబోతున్నాం. 3rd లెవెల్లో మీ దగ్గర ఇప్పుడు 50,000 రూపాయలు ఉన్నాయి. నేను ఒక 4 స్టేట్మెంట్స్ ఇస్తాను. ఓకే. ఈచ్ స్టేట్మెంట్ మీద మీరు 10,000 రూపీస్ ఛాలెంజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ కనుక మీ గెస్ రైట్ అయితే ఇంటూ 5 టైమ్స్ ఇస్తా. నాకెందుకో ఈసారి మీరే లక్ష్మీదేవి. కుమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చే ఒక టీం ఏదైతే ఉందో వాళ్ళు నిప్పుతో చెలగాటాలు ఆడతారు. నెంబర్ 1 ఒక నిమిషం పాటు ఇక్కడ ఒక ఫైర్ స్ట్రామ్ ని క్రియేట్ చేస్తారు. రెండోది ఒక టనల్ ఒక పైప్ లాంటి దాంట్లో మొత్తం ఫైర్ క్రియేట్ చేస్తారు. నెంబర్ 3 వేరే వేరే వస్తువుల నుంచి ఫైర్ తీసుకొస్తారు. అండ్ ఫైనల్లీ వాళ్ళ బాడీ మీదకి ఫైర్ తీసుకొస్తారు. ఈ 4 ఇక్కడికి వచ్చే వాళ్ళు చేస్తారు అని నేను చెప్తున్నాను. ఆ 4 రచ్చరవన్నే చేయగలడు. అయ్యో ఆయన ఒంటివి పెట్టుకోకర్లు నువ్వు ఆల్రెడీ మంట పెడుతున్నావు, నీకు అర్థం కావట్లే. సరే స్టేట్మెంట్ నెంబర్ 1 వాళ్ళు ఒక ఫైర్ స్టార్మ్ ని క్రియేట్ చేస్తారు ఒక నిమిషం పాటు. Yes. First one is the done 10,000 rupees. రెండోది టనల్లో ఫైర్ క్రియేట్ చేస్తారు. చెప్పురా పెట్టురా నువ్వు పెట్టురా పెట్టురా. నేను 3rd చేస్తా. ఎస్ రా. ఎంత 10,000 ఎస్ కి. మూడోది డిఫరెంట్ వస్తువుల్లోంచి ఫైర్ క్రియేట్ చేస్తారు. ఎస్ ఎస్ అని పెట్టు. ఎస్ అని పెట్టు. ఎస్ నువ్వు నీ సరసాలు. ప్లీజ్ నువ్వు జూమ్ లేకుండా చెయ్యి. మూడో దానికి ఎస్. ఇక లాస్ట్ 20,000 ఉంది నీ దగ్గర ఇంకా. ఉన్నాయి 20,000 I have. ఆ 20,000 ని లాస్ట్ దానికి ఎస్ నువ్వా? అరే నువ్వు 10 పెట్టుకో. మళ్ళీ నువ్వు 10 పట్టుకోరా. ఈ 2 కలిపి ఎస్ అని పెట్టండి రా. ఇదిగో అంత రికార్డ్ చేసుకుంటున్నారుగా, మాకేం సంబంధం లేదు. ఇప్పుడు పెట్టురా. చెప్పన్నారు. అదేదో మీరు 20 పెట్టండి అని ఇలా చేతులు చూపించచ్చు. వాళ్ళ చేతిలో పట్టుకుని ఆ 20 కలిపి అంతే. ఇంకా అలాగే బతికేయాలి. ఏం చేస్తారు? ప్రేమతో పెట్టండి రా భయ్యా. దట్టు హైపర్ ఆది. ఇక్కడ టాప్ ఎంత? ఇక్కడ సంపాదించిన వాళ్ళు టాప్ 2,30,000. 5 లక్షలు మేము సంపాదిస్తున్నాం. నేను చెప్తున్నా. 5 లక్షలు కాదు అది నువ్వు సాధారణంగా ఏ టాపిక్ చెప్పినా దానికి ఏదో ఒకటి ఉంటుందిగా నీ దగ్గర సెటైర్. నిప్పు మీద నువ్వేమనుకుంటున్నావు? నిప్పు గురించి మనోడికి లేదు నిప్పు.
వాళ్ళకు నిప్పు ఉందిరా, అది అంటి పెట్టేటోళ్ళు లేరు అంతే. అది అంటించుకుంటున్నాడు కాంతా అంటుకోవట్లా, దాన్ని ట్రై చేస్తున్నాడు, అంటుకోవట్లే. ఓల్డ్ మోడల్ ఆయిల్ అనుకుంటా. లేదురా, నా దగ్గర నిప్పు ఉందా లేదా? అమ్మడో లెట్స్ డు కుమ్ముడో. మానస చెప్పురా. అడిగేది మీరు చెప్పాల్సింది వాళ్ళు ఇందులో కాదు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. ఆ ఆరిపోయిన దీపాన్ని వెలిగిస్తారా లేదా అనేది తెలియాలంటే ఇప్పుడు ఈ స్టేజ్ మీద జరుగుతున్న యాక్ట్ బట్టే తెలుస్తుంది. సో లెట్స్ వెల్కమ్ విజేంద్ర ఫైర్ యాక్ట్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. मोरे भैया रे हम हैं एमपी वाले, मोरे भैया रे हम हैं एमपी वाले, ओ मोरे भैया रे हम हैं एमपी वाले, मोरे भैया रे हम हैं एमपी वाले, ओ मोरे भैया रे हम हैं एमपी वाले. నిప్పుతో చెలగాటం అంటే ఇలాగే ఉంటుంది.
బట్ యూ డిడ్ అ మ్యాజిక్. అండ్ ఒక్కసారిగా మా ఈ స్టేజ్ కలర్ఫుల్ గా మారింది. దీపావళి ఇంత త్వరగా వచ్చింది ఏంటి జనవరిలో అనుకున్నాను నేను. అబ్బాయి నేను నేర్పినట్టు కరెక్ట్ చేశాడు. చేసినోడే ఇలా ఉంటే నేర్పినోడు ఇంకెంత బాగా చేస్తాడు. ఒకసారి నేను అది అలాంటి స్టంట్లు చేసినప్పుడు 6 ఫీట్లు ఉండే 3 ఫీట్లు అయినా కాలిపోవడం వల్ల సగం తీసేశారా భయ్యా? లేదు సగం ట్రైనింగ్ ఇచ్చి సగం తరిగిపోయినా. వద్దులే, నాకు బాధపడాలనిపిస్తుంది. నిప్పుతో ఇన్ని అద్భుతమైన చెలగాటలాడారు. ఇప్పుడు మా లాంటి నిప్పు లాంటి పెర్ఫార్మెన్స్ చేస్తే డాన్స్ మేము కూడా కొన్ని స్టెప్పులు నేర్చుకుంటాం. ఓకే ఓకే మ్యూజిక్. बेबी को बेस पसंद है, बेबी को बेस पसंद है, जब वो नाचे मुझको उसका बेस पसंद है, बेबी को बेस पसंद है, बेबी को बेस पसंद है. अरे मेरे भोले पंछी बरगाल के पटियारे भूलना मेरे साथ खड़ी है मेरी 16 सखियां रे तेरे जैसे बड़े चौधरी देखे हैं मर जाने बेबी को बेस पसंद है. థ్యాంక్ యూ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. స్టేట్మెంట్ నెంబర్ 1, ఒక ఫైర్ స్టార్మ్ ని క్రియేట్ చేస్తాడు 1 నిమిషం పాటు. చేసిండబ్బా. ఆల్మోస్ట్ 1 మినిట్ నువ్వు నిమిషం అనే టైం ఉంటుంది చూసా, ఆ టైం అంతా కూడా చేయలేదు ఆయన. చేయలేరని మేము పెట్టాం కదా 10,000. ఆ స్టేట్మెంట్ లో మీరు కాస్త 10,000 పెట్టారు, అది పోయింది. స్టేట్మెంట్ నెంబర్ 2, టనల్లో ఫైర్ ని క్రియేట్ చేస్తాడు అన్నాను. టనల్లో క్రియేట్ చేయలేదే, బయటకు వచ్చి చేశాడు ఆయన. నో బేటా, నువ్వు ఎక్కడో అక్కడ నిలబడ్డావు, మేము ఇక్కడి నుంచి చూసాం. ఈస్ ఇన్సైడ్, ఫైర్ ఈస్ ఇన్సైడ్. నాన్న ముందు నుంచి చూస్తే అన్ని ఇన్సైడ్ లాగా కనిపిస్తాయి, సైడ్ నుంచి చూస్తేనే బయట ఏది లోపల. చెప్పురా. ఏదైతే అది నేను ఇది వెళ్ళలేకపోతున్నాను. అది వినడం కంటే డబ్బులు పోగొట్టుకోవడం బెటర్ అనిపిస్తున్నట్టుంది కదా. సో రెండోది కూడా స్టేట్మెంట్ నెంబర్ 3, వస్తువుల్లోంచి ఫైర్ తీసుకొస్తాడు అన్నాను. తెచ్చారుగా. తెచ్చాడు. ఎక్కడ తెచ్చాడు? నువ్వు ఇయ్యొద్దు అని ఫిక్స్ అయిపోయింది, మీ బడ్జెట్ అంతే అని అర్థమైపోయింది. ఏదో ఒకటి చెప్పి మానేస్తాను. ఆ 2 లక్షలు గెలుచుకున్నవాడు ఫోటో పంపించు, వాడికి దండం పెట్టి. కాదు భయ్యా, నేను చాలా క్లారిటీగా ఉన్నా. నేను చెప్పిన దానికి వాళ్ళు చేసేదానికి సంబంధం ఉండదు. మీరు నేను చెప్పింది నమ్ముతారా అంతే. 3 స్టేట్మెంట్లు ఎగిరినాయా భయ్యా? ఆ 3 పోయే భయ్యా. లాస్ట్ 2 కట్టలు పెట్టాం. బాడీ మీద ఫైర్ ని మంట పెట్టుకున్నారు. బాడీ మీద ఎవరు పెట్టుకున్నారు? ఇలా అన్నారు నోట్లో. అవి నీళ్లు స్నానం చేస్తారు దాంతో ఇట్లా ఇట్లా. మరి ఎందుకు నమ్మినావే? ఎట్టేటాను 20,000 ఎందుకు పెట్టినావు? మరి 10,000 మా మామగారు మంచోడు. లేదు, లాస్ట్ గెలిచాం. లాస్ట్ లో కూడా 20,000 పెట్టి అది కూడా పోగొట్టుకున్నారు. సో మీ దగ్గర ఉన్నదే 50,000, దాని కాస్త మొత్తం ఊడ్చేసారు. 10,000 ఉంచగా ఇంత చేయించండి ఆ స్ట్రాంగ్. ఆ వెయిట్ లిఫ్టింగ్ లాంటిది ఫైర్ తోటి చేశాడు చూసా, అది ఒక్కసారి రచ్చరవి కనుక చేస్తే 10 లక్షలు ఇస్తాను. 5 లక్షలు మొత్తం. మీరు మాట మీద 5 lakhs. నేను వెళ్ళిపోతే నేను ఎవరు చూసుకుంటారా? నువ్వు ఎక్కడికి వెళ్ళవు, కొంచెం కలర్ మారుతుంది అంతే. నువ్వు ఎక్కడికి వెళ్ళవు, పెద్ద తేడా ఏం కనిపించదులే. మొత్తం పోయింది, గంట నుంచి గోకినంతా పోయింది. తెచ్చుకుంది ఏమి ఉందో నాకు తెలియదు, కానీ నేను ఇచ్చిన మాత్రం 1,00,000 మొత్తం పోగొట్టారు. నలుగురికి థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, సూపర్. రండి 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 రండి. వెల్కమ్ వెల్కమ్, వెల్ ప్లేడ్, సూపర్. నువ్వు ఇట్లా రారా. మీరు రానకండి రా ప్లీజ్. బట్ వండర్ఫుల్, మీరు వచ్చారు, ఎన్నో అద్భుతాలు జరిగాయి. మీరు రావడంతో ఒక అందం వచ్చింది, అండ్ మీరు రావడంతో ఒక రచ్చ వచ్చింది. రచ్చ రచ్చ చేసి వెళ్ళావు తెలుసాను. ఇప్పుడు ప్రస్తుతం స్టేజ్ పరిస్థితి ఎలా ఉందో, నా ఈ ఎపిసోడ్ పరిస్థితి కూడా అలా ఉంది. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీ నలుగురు రావడంతో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించారు మా ఇవాళ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సండే 9:30 కలుస్తాను. అంటిల్ దెన్ గుడ్ నైట్, సరే బాయ్. థ్యాంక్ యూ.